మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రతి దినము కూడా. కాలినడకన కానీ, బైక్‌లలో కానీ, కార్‌లలో కానీ, బస్సులలో కానీ, ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక పని మీద మనము బయలుదేరుతూ ఉంటాం. కానీ బయట చూస్తున్న ప్రకారం మనము అనేక ప్రమాదములు, మనం బాగున్నా ఎదుటివారు బాగలేకపోవడం వలన అనేక ప్రమాదాలు గురైపోయి వారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి మనము అనేక సార్లు చూసి ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మనము ప్రయాణించేటప్పుడు ప్రార్థన చేసుకొని ప్రయాణిస్తే, దేవుని సహాయం కోరుకొని ప్రయాణిస్తే, ఆయన అంటున్నాడు, ఏ అపాయము రాకోకుండా నేను నిన్ను కాపాడతాను. నీ ప్రాణమునకు ఏ హాని కలుగకోకుండా నీ ప్రయాణాన్ని సంతోషంగా జరిగిస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా అనేక ప్రయాణాలు చేస్తున్న నీవు ప్రార్థన చేసుకొని ప్రయాణాలు చేయాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే నీతో దేవునికి చాలా పని ఉంది. ఆ పని జరిగించాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసుకొని బయలుదేరి క్షేమంగా ఇంటికి రావాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాము. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. ఇన్ని రోజులు అనేక ప్రయాణాలు చేసి క్షేమంగా ఉన్నామంటే కేవలం నీ కృప వలన మాత్రమే నాయనా. ప్రార్థించుకోకుండా ప్రయాణిస్తున్నామేమో ప్రభువా, ఇక నుంచి అలాగనుండక ప్రార్థన చేసుకొని నీ సహాయం కోరుకొని తండ్రి, ప్రయాణాలు చేసేవారిగా, క్షేమంగా మేము ఇంటికి వచ్చేవారిగా మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.